క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులందరికీ యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నా. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? లేవగానే ఎలా లేచారు? ప్రభుని స్తుతిస్తూ ఘనపరుస్తూ లేచారా? ఆయన నామాన్ని కీర్తిస్తూ లేచారా? ప్రభు చేసిన మేలులన్నీ జ్ఞాపకం చేసుకుంటూ లేచారా? దావీదు అంటాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఎంత అద్భుతమైన మాట అండి. ఆయన చేసిన ఉపకారములలో మనం దేనిని మరవకూడదు. దేవుని బిడ్డలం, ఒక దైవజనుడు ఈ మాట అన్నాడండి, గాడ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్, మ్యాన్ గెట్స్ అండ్ ఫర్గెట్స్. దేవుడు ఇస్తాడు, క్షమిస్తాడు, అది దేవుని నైజం. మానవుడు పుచ్చుకుంటాడు, వెంటనే మరిచిపోతాడు, ఇది మానవుడి నైజం. కానీ ఏ మానవుడైతే దేవుడు చేసిన మేలులు జ్ఞాపకం చేసుకొని మనసారా నోరారా ఆయన స్తుతిస్తారో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. ఈరోజు మన శుభవచనం కొరకు 87వ కీర్తన 3వ వాక్యం. దేవుని పట్టణమా, మనుష్యులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. ఎంత బలమైన మాట చూడండి. దేవుని పట్టణమా, మనుష్యులు నిన్ను గూర్చి గొప్ప సంగతులు చెప్పుకొందురు. దేవుని పట్టణం ప్రభైన యేసు క్రీస్తు వారు ఆయన ఏర్పాటు చేసుకున్న యెరూషలేముకు సాదృశ్యంగా ఉంది. యెరూషలేము పట్టణం విశ్వాసి జీవితానికి సాదృశ్యంగా ఉంది. అవునండి, ఈ దేవుని పట్టణం ఎవరో కాదు, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు రక్తంలో కడుగబడిన దేవుని ప్రజలే దేవుని పట్టణం. 127వ కీర్తనలో, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసం వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయువారు మేలుకొనింటే వ్యర్థమే. ఆ పట్టణం మనమే. ఈరోజు ఆ దేవుని పట్టణం గురించి ఎంత చక్కటి మాట చూడండి. కోరకుమారు రాశారు, దేవుని పట్టణమా, మనుష్యులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. మనం క్రీస్తు రక్తంలో కడుగబడిన వారమైతే ప్రభు మన జీవితాల నుంచి గొప్ప సాక్ష్యాన్ని ఆశిస్తూ ఉన్నాడు. మనుషులు మన గురించి గొప్ప సంగతులు చెప్పుకోవాలి, గొప్ప సంగతులు చెప్పుకునేటట్టుగా మనం జీవించాలని ప్రభు వారు ఆశపడుతూ ఉన్నాడు కదండి. మన గురించి గొప్ప సంగతులు చెప్పుకుంటున్నారా? మన గురించి ఎవరన్నా మాట్లాడుకునేటప్పుడు మంచి విషయాలు మాట్లాడుకుంటున్నారా? లేదా మనం మంచివారం కాదని, మనలో ఏ మంచి లేదని, మనలో ఉన్న చెడు విషయాలు మాట్లాడుకుంటున్నారా? మన గురించి మంచి విషయాలు మాట్లాడుకున్నప్పుడు దేవుడు మన జీవితాలను బట్టి ఆనందించేవాడుగా ఉన్నాడు కదండి. మన గురించి మంచి విషయాలు మాట్లాడుకునేటప్పుడు దేవుడు బహు ఆనందించేవాడుగా ఉన్నాడు. మనుషులు మన గురించి గొప్ప సంగతులు చెప్పుకోవాలంటే, మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకోవాలంటే మనుష్యులు ఎదుట మన ప్రవర్తన మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి కదండి. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి కదండి. మనుషులు మన సత్క్రియలను చూస్తారు, మనుషులు మన జీవితాన్ని చూస్తారు, మనుషులు మన ప్రవర్తన చూస్తారు. అందుకని దేవుని వాక్యంలో, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. ప్రవర్తన అండి, మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి, జాగ్రత్తగా కాపాడుకోవాలి. పౌలు తిమోతి పత్రికలో రాస్తూ యవనస్తుడైన తిమోతి గురించి అంటాడు కదా, నీ యవనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకమో, కానీ మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసములో విశ్వాసులకు మాదిరిగా ఉండు, మంచి ప్రవర్తన కలిగి ఉండు. ఎందుకంటే మనుష్యులు నిన్ను గురించి, నన్ను గురించి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకునేటట్టుగా మన జీవితాలు ఉండాలి. ఉన్నాయా? మనుషులు మన గురించి గొప్ప సంగతులు చెప్పుకుంటున్నారా? మనుషులకు ఇష్టమైన జీవితం మనలో ఉందా? మనుషులకు ఇష్టమైన ప్రవర్తన మనలో ఉందా? లేకపోతే దేవుడు వాక్యం సెలవిస్తుంది, క్రీస్తు రక్తములో మన పాపాన్ని కడుక్కొని మనం దేవునికి ఇష్టంగా జీవించినప్పుడు, దేవునికి ఇష్టంగా మనం బ్రతికినప్పుడు ఖచ్చితంగా
మనుషులందరూ మన గురించి మంచి విషయాలు మాట్లాడుకుంటారు. మనం దేవునికి ఇష్టలుగా ఉన్నప్పుడు, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరముగా ఉన్నప్పుడు ఆయన వాని శత్రువులను కూడా మిత్రులుగా చేసేవాడు. మన ప్రవర్తన ఎలా ఉంది? దేవుని దృష్టిలో దేవునికి ఇష్టంగా మనం జీవిస్తున్నామా? దేవునికి ఇష్టమైన ప్రవర్తన మనలో ఉందా? దేవునికి ఇష్టమైన నడవడిక మనలో ఉందా? దేవునికి ఇష్టమైన ఆలోచనలు మనలో ఉన్నాయా? ఒకసారి మన జీవితాన్ని మనం సరి చేసుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది. మన గురించి మనుషులు గొప్ప సంగతులు చెప్పుకునేటట్టుగా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మన గురించి గొప్ప సంగతులు చెప్పుకోవాలంటే ముందు మన జీవితాలను ప్రభువుకు సమర్పించుకోవాలి. యేసు క్రీస్తు ప్రభువుకి మన బ్రతుకు సమర్పించుకున్నప్పుడు, క్రీస్తు రక్తంలో మన పాపం కడుగబడ్డప్పుడు, దేవునికి ఇష్టంగా మనం జీవించినప్పుడు, దేవుని వాక్యాన్ని హత్తుకొని మనం బ్రతికినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్లో మంచి ప్రవర్తన ఇస్తాడు. మంచి సత్క్రియలలో జీవించే జీవితాన్ని మనకిస్తాడు. అప్పుడు మన గురించి మనుషులు గొప్ప సంగతులు చెప్పుకుంటారు. మనం దేవుని వాక్యానికి విధేయత చూపించకుండా, క్రీస్తు రక్తంలో మన పాపం కడుగబడకుండా, రూపాంతరపరచబడకుండా, జీవితం మార్చబడకుండా ఇంకా లోకంలోనే జీవిస్తూ ఉంటే, ఈరోజు ఈ శుభవచనం ద్వారా మన గురించి మంచి విషయాలు మాట్లాడుకుంటున్నారా లేదా అనేది మనం ఆలోచన చేసుకోవాలి. చాలామంది ఫీడ్బ్యాక్ అంటారు కదండి. కంపెనీస్లో ఎక్కువగా సాఫ్ట్వేర్ కంపెనీస్లో సంవత్సరానికి ఒకసారి ఫీడ్బ్యాక్ తీస్తారు. పలానా ఎంప్లాయీ గురించి బాగా పనిచేస్తున్నారా లేదా. అలెగ్జాండర్ చక్రవర్తికి కూడా ఉండేదంట. అలెగ్జాండర్ చక్రవర్తికి కూడా ఫీడ్బ్యాక్ ఉండేదంట. తన సైన్యంలో పనిచేసే వాళ్ళని అలా చూస్తూ ఉంటాడంట. ఒకసారి అలెగ్జాండర్ అని పేరు వస్తే, అరే నా పేరు పెట్టుకున్నాడు, ఎన్ని యుద్ధాలు చేశాడో అని తన గురించి ఫీడ్బ్యాక్ చూస్తూ ఉంటే ఏ యుద్ధానికి వెళ్ళినాడు కాదంట, యుద్ధానికి వెళ్ళినా మధ్యలోనే బయటకు వచ్చేసేవాడంట. అలెగ్జాండర్ చక్రవర్తి ఆ సైనికుని పిలిచి, నీ పేరేం పేరంటే, నా పేరు అలెగ్జాండర్ అండి అన్నాడంట. అప్పుడు చక్రవర్తి అన్నాడంట, నువ్వు పేరైనా మార్చుకో, బ్రతికైనా మార్చుకో అన్నాడంట. ఫీడ్బ్యాక్ చాలా అవసరం కదండి. యేసు ప్రభువారు ఫిలిప్పుదైన కైసర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ యేసు ప్రభువారు మనుష్య కుమారుని గురించి మనుషులు ఏమనుకుంటున్నారు చూడండి. ఫీడ్బ్యాక్ యేసు ప్రభువారు పరిచర్యలో మనుష్య కుమారుని గురించి మనుషులు ఏమనుకుంటున్నారు? కొందరైతే ఏలియా అనుకుంటున్నారయ్యా, కొందరైతే బాప్తిస్మిచ్చి యోహాను అనుకుంటున్నారయ్యా, కొందరైతే ప్రవక్తల్లో ఒకరు పుట్టారనుకుంటున్నారు. యేసు ప్రభువారు వాళ్ళందరూ ఒకటి అనుకుంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? అప్పుడు వాళ్ళ మధ్యలో పేతురు అంటాడు, అయ్యా నీవు సజీవుడివైన దేవుని కుమారుడివైన క్రీస్తువు. ఎప్పుడైతే ఆ ప్రత్యక్షత పేతురులో నుంచి వచ్చిందో, యేసు ప్రభువారు పేతురు అన్నాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం కూడా మన జీవితంలో ఒక ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. నా గురించి ఏమనుకుంటున్నారు? నా జీవితం బాగుందా? దేవునికి ఇష్టడుగా నేను నడుచుకుంటున్నానా? దేవునికి ఇష్టడుగా నేను జీవిస్తున్నానా? వాళ్ళని వీళ్ళని చూడటం కాదు, నేను దేవునికి ఇష్టడుగా బ్రతుకుతున్నానా? దేవునికి ఇష్టమైన జీవితం నాలో ఉందా అని మనం పరిశీలన చేసుకున్నప్పుడు దేవుడు మన జీవితాన్ని మారుస్తాడు. ఎంత రోతమైన బ్రతుకున్న యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడుగుతుంది, పవిత్రులుగా చేస్తాడు, పరిశుద్ధులుగా చేస్తాడు. యేసయ్య మన బ్రతుకులు బాగు చేసేవాడు. అప్పుడు మన జీవితాలు బాగైనప్పుడు కదా, సమరయ స్త్రీ ఒకప్పుడు తన జీవితం బాగలేదు, కానీ యేసు ప్రభు తనతో ఎప్పుడైతే మాట్లాడాడో కొండ విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి ఆమె చెప్పగానే ఊరిలో ఉన్న వాళ్ళందరూ వచ్చి యేసు ప్రభుని లోకరక్షకుడిగా అంగీకరించారంట. సమరయ స్త్రీ జీవితం మారింది. తన గురించి ఈరోజు గొప్ప సంగతులు మనం చెప్పుకుంటున్నాం. మన జీవితంలో మన గురించి కూడా గొప్ప సంగతులు చెప్పుకునేటట్టుగా పరిశుద్ధాత్మదేవుడు అట్టి కృప ఈ ఉదయకాలం మన అందరికీ దయచేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవ, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలు అయ్యా. ఈ ఉదయకాలం శుభవచనం ద్వారా దేవుని పట్టణమా, మనుష్యులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుందురనే మాట ద్వారా మా జీవితానికి అన్వయించుకోవటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు అయ్యా. వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డను దీవించండి. ఇప్పటి వరకు మా గురించి ఎవరు గొప్ప సంగతులు చెప్పుకోవట్లేదేమో, మా ప్రవర్తన సరిచేయండి. మా జీవితాలను మీ రక్తంతో కడగండి, పరిశుద్ధపరచండి. మాలో ఉన్న కోపాన్ని, మాలో ఉన్న తండ్రి గర్వమును, మాలో ఉన్న మీకు అయిష్టమైన జీవితాన్ని మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి ప్రభా, మనుషులు మా గురించి గొప్ప సంగతులు చెప్పుకునేటట్టుగా
మాలో ఉన్న మిమ్మల్ని మహిమపరిచేటట్టుగా మా జీవితాల్లో అటువంటి మంచి జీవితం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఉదయకాలం వాక్యం వింటున్న బిడ్డలను దీవించండి. ఎందరైతే ఈరోజు అనారోగ్యంతో ఉన్నారో యేసు నామములో వారిని ముట్టి బాగు చేయండి. ఆదరణ లేని కుటుంబాలకు ఆదరణ దయచేయండి ప్రభా. హాస్పిటల్ ఐసీలు ఎంతమంది రోగులుగా ఉన్నారో యేసు నామములో వారిని ముట్టి బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు వారు వెళ్తున్న స్కూల్స్, ఆఫీసులు, కార్యకలాపాలు రాకపోకల్లో మీ కృపా క్షేమాలు తోడుగా ఉంచండి. సంఘం చుట్టూ కూడా మీ కంచి వేయండి అయ్యా. ఈ దిన జీవిత యాత్రలను ఎదుర్కొని పోయే ప్రతి శోధన, కీడు, దుష్టుడు, అపాయం తప్పించండి. ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు క్షేమం దయచేయండి. ట్రైన్లో వెళ్తున్నా, బస్సుల్లో వెళ్తున్నా, కాలి నడకను వెళ్తున్నా, స్కూటర్స్ మీద వెళ్తున్నా, విమానాల్లో వెళ్తున్నా నీ బిడ్డలతో మీరు వెళ్ళండి. మీ సన్నిధి తోడుగా ఉంచండి. క్షేమాన్ని, కృపను దయచేయండి. మంచి ఆరోగ్యాలు దయచేయండి. సహాయం దయచేయండి ప్రభా. తండ్రి, ఎవరు ఏ అవసరతల్లో ఉన్నారో మీకు తెలుసు. ఆర్థికపరమైన అవసరతల్లో తండ్రి చాలామంది బాధపడుతూ ఉన్నారు. వారి అక్కలు తీర్చండి, సహాయం దయచేయండి ప్రభా. నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తుంది. పరీక్షలు రాస్తున్న బిడ్డలకు మీ జ్ఞానం దయచేయండి. వారు రాసే పరీక్షలో గొప్ప విజయం దయచేయండి. బుద్ధి, జ్ఞానముల సర్వసంపదలు మీలో గుప్తములై ఉన్నవి. మీ జ్ఞానంతో నీ బిడ్డలను అభిషేకించండి. ఏకాంగులను సంసారులుగా చేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దయచేయండి. గర్భం లేని తల్లులు ఎవరైతే ఉన్నారో వారిని ముట్టి బాగు చేయండి ప్రభా. ఆయన నీ బిడ్డల గర్భాలు తెరవబడును గాక, సహాయం దయచేయండి. వ్యాపారం చేసుకుంటున్న వారి వ్యాపారాలు దీవించండి. ఉద్యోగాలు చేసుకుంటున్న వారి ఉద్యోగాలు దీవించండి. ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమంతా మాకు తోడుగా ఉండి ఈ కృపలో తండ్రి మీ దయలో మమ్మల్ని నడిపించి మహిమ పొందమని మీ చేతులు ఎత్తి పట్టుకుంటూ ఆయన మీరే మా గురించి మనుషులు గొప్ప సంగతులు చెప్పుకునేటట్టుగా ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానములు ఈ ఉదయకాలం ఈ శుభవచనం ద్వారా దేవుని దీవెనలు పొందుకోవడానికి ఇష్టపడిన దేవుని బిడ్డలందరికీ, సంఘానికి, కుటుంబాలకి ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభువు రాకడ పర్యంతం తోడైనను గాక. ఆమేన్. అందరికి వందనాలండి. గాడ్ బ్లెస్.